నేను ఒక చిన్న తార్కాణం చెప్తాను. నా ఫిలాసఫీసు, నా పిచ్చి ఫిలాసఫీ. నేను ఒక హోటల్లో టేబుల్ మీద కూర్చున్నానంటే, నేను కూర్చోక ముందు ఆ టేబుల్ ఎంత నీట్గా ఉందో, నేను కూర్చొని తినిన తర్వాత కూడా అంత నీట్గా తయారు చేసి తర్వాత లేస్తానండి. దానికి వెయిటర్ ఉన్నాడు కదా, వాడి పని వాడు చేసుకుంటాడు కదా, ఇవన్నీ కామెంట్లు చాలా వచ్చాయి. కానీ నా బాధ్యత, కనీస బాధ్యత నేను చేయాలంటే నా దృక్పథం. ఎందుకంటే కొంచెం జాపనీస్ ఫిలాసఫీ నేను ఫాలో అవుతానండి. కైజన్, కాన్స్టెంట్ అండ్ నెవర్ ఎండింగ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆల్వేస్ లీవ్ థింగ్స్ యాజ్ దే వేర్. ఎలా ఉండేవో అలా వదలడం నీ బాధ్యత, భూమి మీద కానీ, టేబుల్ మీద కానీ, లేకపోతే జీవితంలో కానీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఒక పేపర్ నాప్కిన్ నా చేతికి ఇచ్చారంటే సాయంత్రం వరకు అది పనిచేస్తాను నాకు. వృక్షో రక్షతి రక్షిత. ఎందుకంటే ఎన్ని చెట్లు కొడితే ఎన్ని పేపర్ నాప్కిన్లు ఈరోజు వస్తున్నాయండి. ఇంతకుముందు మనం టవల్స్ వాడేవాళ్ళం, సాయంత్రం వెళ్ళి దాన్ని ఉతుక్కోవాల్సి వస్తుందని చెప్పి ఈరోజు మనం నాప్కిన్లు స్టైల్గా మనం వాడడం స్టార్ట్ చేసాం. అందుకే ఆ ఒక నాప్కిన్తో వీలైనంత వరకు నేను ఆ రోజంతా గడిపేయడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ మీరు సొంతంగా అలవర్చుకున్నవి? సొంతంగా. ఇది కైజన్ ఎలా ఇంట్రొడ్యూస్ అయ్యారు మీరు? బికాజ్ ఐ స్టార్టెడ్ వాచింగ్ జాపనీస్ ఫిల్మ్స్, బుడోకాయి ఫిల్మ్స్ అని, సమురాయి ఫిల్మ్స్, అవన్నీ. అక్కడ మెల్లగా నాకు చిన్న ఒక ఎక్స్పోజర్ దొరికింది. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ జాపనీస్ ఫిలాసఫీస్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో చున్జు, ఆర్ట్ ఆఫ్ వార్, చైనీస్ ఫిలాసఫీ. నేను ఎక్కువ ఈస్టర్న్ ఫిలాసఫీస్ ఎక్కువ నమ్ముతానండి. బికాస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అపార్ట్ ఫ్రమ్ వైకింగ్స్ దెర్ ఈస్ నో కల్చర్ ఆర్ హెరిటేజ్ ఫర్ వైట్ పీపుల్. అమెరికన్స్ ఆర్ ఇమిగ్రెంట్స్ అండి. They don't have a particular culture. We have all over the oldest civilizations in the world are China and India andi. Number 3 comes Japan and number 4 comes Russia. సో మిగతా వాళ్ళందరూ డిస్టెంట్. ఆ తర్వాత వచ్చినది యూరోపియన్ సివిలైజేషన్, తర్వాత వచ్చింది ఈ సివిలైజేషన్ తర్వాత. సో ఈరోజు వాళ్ళు వచ్చి మేము వీఆర్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ సివిలైజేషన్ మాట్లాడుతుంటే నవ్వడం తప్ప మనం ఏం చేయలేమండి. They don't know squat about civilization as much as we know. Absolutely, very true. ఎందుకంటే we are deeply rooted అండి. అండ్ స్లోలీ నేను ఈరోజు ఈ ఎక్స్పీరియన్స్తోనే ఇంతకు ముందు వీడు వయసు అయిపోయింది వీడు మాట్లాడతాడు అన్న కమెంట్స్ కూడా నేను చూశాను. బట్ వయసు అయిన తర్వాతే మాట్లాడగలుగుతాం. 17-18లో మాట్లాడితే వీడికి మెంటల్ అనుకుంటారు. సో మెల్లగా మన పాత ఫిలాసఫీలు మనం ఫాలో చేస్తే అది ఒంటికి మైండ్కి చాలా మంచిది అనేది అర్థం చేసుకున్నాను. మై డయట్ హ్యాస్ ఐ కెనాట్ ఈట్ ఎనీథింగ్ విదౌట్ జింజర్, గార్లిక్, పసుపు. ఈ మూడు ఉండాలి. ఈ మూడు కంపల్సరీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ ఆర్గానిక్, నాట్ బ్రాండ్ ఆర్గానిక్ అని రాస్తారు చూడండి, అది కాదు. వీలైనంత వరకు నేల నుంచి తవ్వి నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఐ లవ్ గార్డెనింగ్. ఐ గ్రో టొమాటోస్ ఎట్ హోమ్. I grow brinjal, I grow whatever vegetables I can, I grow at home. అండ్ నేను చేపల మార్కెట్కి నేనే వెళ్తాను, చికెన్ మార్కెట్కి నేనే వెళ్తాను. దగ్గరుండి నేను నాకు కావాల్సినట్టు నేను కటింగ్ చేసుకుంటాను. ప్లస్ నేను ఈరోజు తినే ప్రతి ముద్ద నేను వండుకునేదే. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నేను నా లంచ్ నేను కట్టుకొని వచ్చాను. నేను తయారు వండుకొని కట్టుకొని వచ్చాను. బయట తినరు అసలు? వీలైనంత వరకు నేను అవాయిడ్ చేస్తాను. రైట్ నౌ 1 year అయింది బయట అవాయిడ్ చేసి. ఎందుకంటే ముందు మా మదర్కో మా వైఫ్కో ఇట్లా కావాలి ఇట్లా కావాలి ఇట్లా కావాలని చెప్పి, ఆ తర్వాత అది కొంచెం వాళ్ళని మరీ రసపెట్టినట్టు తయారవుతుందని చెప్పి నేనే నా కిచెన్ అంతా సెటప్ చేసుకొని నేను 25 yearsగా నేను కుకింగ్ నేర్చుకుంటున్నానండి. ఐ మేక్ చైనీస్, థాయ్, జాపనీస్ అండ్ కేజన్ కుకింగ్, ఇటాలియన్, సో ఇండియన్ బిర్యానీస్ అవి ఇవి అన్నీ చేస్తానండి. సో ఐ నో కుకింగ్. ఇది కుకింగ్ తెలుసుకోవడం వల్ల తమిళ్లో వచ్చి కిచెన్ సూపర్ స్టార్ అనే ఒక షోకి 6 seasons నేను జడ్జ్గా ఉన్నాను. ఇటు సైడ్ ఒక పెద్ద షెఫ్, ఇటు సైడ్ ఒక పెద్ద షెఫ్, వాళ్ళ ముగ్గురికి ఈక్వల్గా, ఇద్దరికి ఈక్వల్గా నేను కమెంట్లు ఇవ్వగలిగాను. బికాజ్ ఐ న్యూ అబౌట్ ఇంటర్నేషనల్ కుకింగ్. సో యూ నీడ్ టు లెర్న్ అండి. నాకు సినిమాలు లేనప్పుడు అండి ఇంట్లో కూర్చొని బేవర్స్గా అటు ఇటు తిరగడం లేకపోతే మందుగొట్టి పడిపోవడం కంటే నేను ఐ లెర్న్డ్ C++, జావా, ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ఎకానమీ ఇవన్నీ నేర్చుకొని నేను ఐ హ్యావ్ దోస్ సర్టిఫికెట్స్. ఆ తర్వాత లాంగ్ డిస్టెన్స్లో నేను బీకామ్ చేశాను, ఎంకామ్ చేశాను, MBA చేశాను. సో ఐ లైక్ టు లెర్న్. ఫర్ మీ లైఫ్ ఇస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్.
అంటే ఇట్ ఈస్ బియాండ్ ఎనీబడీస్ కాంప్రిహెన్షన్. అర్థం కాని ఒక పరిస్థితి. ఎందుకంటే ఓ సినిమా హీరో అంటే, సారీ టు సే దిస్, బట్ ఒక మేక్ బిలీవ్ వరల్డ్లో, ఒక లిమిటెడ్ వరల్డ్లో ఉండిపోవడం, హీరోయిన్ అయినా చాలా కొద్ది మందికి డిఫరెంట్. బికాజ్ మీరు ఇప్పుడు ఎంబీఏ ఇవన్నీ చేయకపోయినా మీరు హీరో సురేషే, అండ్ మీరు మీ హిట్లు మీవే, ఎవరో తీసుకోలేరు, నోబడీ కెన్ టేక్ ఇట్. ఇది మీకోసం మీరు చేశారు, ఎవరికో ప్రూవ్ చేయడానికి కూడా కాదు. పోనీ దానివల్ల మీకు ఉద్యోగం రాలేదు, కొత్తగా మీ రెమ్యూనరేషన్ పెరగలేదు, లేదు. బట్ యూ డిడ్ ఇట్ జస్ట్ ఫర్ ద జాయ్ ఆఫ్ ఇట్. Yes. అది ఎవరికీ అర్థం కాని విషయం.